Good morning everyone. I am Adalakshmi, lecturer in Commerce, Medium Degree College, Amlapuram. Today I would like to discuss first BCom semester 1 subject Fundamentals of Accounting. అయితే లాస్ట్ క్లాస్లో మనం ఏం చెప్పాం, జంట పొత్తు విధానం అంటే ఏంటి, జంట పొత్తు విధానం యొక్క ప్రయోజనాలు, అదేవిధంగా ఖాతాలను ఎన్ని రకాలుగా వర్గీకరిస్తున్నామో తెలుసుకున్నాం. అయితే ఈ రోజు మనం ఈ చాప్టర్లో ఏం చెప్పుకుంటామంటే జంట పొత్తు విధానం యొక్క సూత్రాలు లేదా ఖాతా సూత్రాల గురించి తెలుసుకుందాం. అంటే జంట పొత్తు విధానం అంటే ఏం చెప్పాను, ప్రతి వ్యాపార వ్యవహారంలో రెండు అంశాలు ఉంటాయని చెప్పాను. అంటే ప్రతి వ్యాపార వ్యవహారంలో కంపల్సరీ ఎన్ని అంశాలు ఉంటాయి, రెండు అంశాలు ఉంటాయి. ఒకటి పుచ్చుకునే అంశము, రెండు ఇచ్చే అంశము. ఒక అంశం ఏమవుతుంది మనకి ఏం చెప్పాను, పుచ్చుకునే అంశం అవుతుంది అని చెప్పాను. అదే విధంగా రెండో అంశం ఏంటి మనకి, ఇచ్చే అంశము. అయితే ఈ పుచ్చుకునే ఇచ్చే అంశాలు ఎలా ఉండాలి, రెండు కూడా సమానంగా ఉండాలి. పుచ్చుకునే ఇచ్చే అంశాలు ఎలా ఉండాలి, రెండు కూడా సమానంగా ఉండాలి. ఈ పుచ్చుకునే అంశాన్ని డెబిట్ గాను, అదే విధంగా ఇచ్చే అంశాన్ని క్రెడిట్ గాను సంబోధించడం జరుగుతుంది. పుచ్చుకునే అంశాన్ని డెబిట్ గాను, అదే విధంగా ఇచ్చే అంశాన్ని క్రెడిట్ గాను మనం చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఏ వ్యాపార వ్యవహారాన్ని సరే పుస్తకాలలో నమోదు చేసేటప్పుడు అందులో ఎన్ని వ్యవహారాలు ఉంటాయి, రెండు వ్యవహారాలు ఉంటాయి. ఒకటి పుచ్చుకునే అంశము, రెండు ఇచ్చే అంశము. పుచ్చుకునే ఇచ్చుకునే అంశాలు ఎలా ఉండాలి, ఎప్పుడు కూడా సమానంగా ఉండాలి. కాబట్టి ప్రతి డెబిట్ కు తత్సమానమైన క్రెడిట్ ఉండాలి అనేది మనకి ఏ విధానం చెప్తుంది, జంట పొత్తు విధానం చెప్తుంది. అయితే మన జంట పొత్తు విధానంలో ప్రతి వ్యాపార వ్యవహారంలో రెండు అంశాలు ఉన్నాయని ఏ విధంగా అయితే తెలుసుకున్నామో, అయితే ఏ ఖాతా దేన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తుంది, అంటే ఏ ఖాతా స్వభావం ఏ విధంగా ఉందో తెలియాలంటే మనం ఖాతా సూత్రాల కోసం తెలుసుకోవాలి. అంటే ఏ ఖాతా స్వభావం ఏ విధంగా ఉంది, అది దేన్ని ఎలా ప్రభావితం చేస్తుంది, అంటే డెబిట్ ఏ విధంగా ప్రభావితం చేస్తుంది, క్రెడిట్ ఏ విధంగా ప్రభావితం చేస్తుంది, అంటే ఏ అంశాలు ప్రభావితం చేస్తాయో ఖాతాని తెలుసుకోవాలంటే దానికి కొన్ని సూత్రాలు ఉంటాయి. అంటే ఖాతా సూత్రాలను తెలుసుకుని దాన్ని బట్టి మనం వాటి స్వభావాన్ని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఖాతాలు ముఖ్యంగా ఎన్ని రకాలని చెప్పాను, రెండు రకాలు. అందులో ఫస్ట్ వన్ ఏంటి, వ్యక్తిగత ఖాతా. సెకండ్ వన్ ఏంటి, వ్యక్తిగతేతర ఖాతా. ఫస్ట్ వన్ వ్యక్తిగత ఖాతా, సెకండ్ వన్ వ్యక్తిగతేతర ఖాతా. వ్యక్తిగత ఖాతా, వ్యక్తిగత ఖాతా ఎవరికి సంబంధించింది, సహజ వ్యక్తులు, కృత్రిమ వ్యక్తులు, ప్రాతినిధ్య వ్యక్తులకు సంబంధించినటువంటి ఖాతాని ఏమంటాం, వ్యక్తిగత ఖాతా అంటాం. అంటే ఇందులో ఎవరెవరు ఉంటారు, సహజ వ్యక్తులు, కృత్రిమ వ్యక్తులు, ప్రాతినిధ్య వ్యక్తులు ఉంటారు. దానికి ఎగ్జాంపుల్ కూడా మనం లాస్ట్ క్లాస్ లో చెప్పుకున్నాం. రామయ్య, సీత, లక్ష్మి అండ్ కంపెనీ, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, చెల్లించాల్సిన ఖర్చులు, ఇవన్నీ మనకి వ్యక్తిగత ఖాతాలకు వచ్చేటప్పటికి ఎగ్జాంపుల్ గా చూసుకుంటాం. అదే విధంగా వ్యక్తిగతేతర ఖాతా, వ్యక్తిగతేతర ఖాతా అన్నది మళ్ళా మనకి ఎన్ని రకాలుగా చెప్పాం మనం, రెండు రకాలు. అందులో ఫస్ట్ వన్ ఏంటి, వాస్తవిక ఖాతా. సెకండ్ వన్ నామమాత్రపు ఖాతా. వాస్తవిక ఖాతా, నామమాత్రపు ఖాతా. వాస్తవిక ఖాతా కంటికి కనిపించని ఆస్తులకు సంబంధించినది. అదే విధంగా నామమాత్రపు ఖాతా ఖర్చులు, నష్టాలు, ఆదాయాలు, లాభాలకు సంబంధించినటువంటి ఖాతా. కాబట్టి వాస్తవిక ఖాతా అనేది మనకి కంటికి కనిపించిన ఆస్తులకు సంబంధించినది. నామమాత్రపు ఖాతా అనేది ఖర్చులు, నష్టాలు, ఆదాయాలు, లాభాలకు సంబంధించినది. కాబట్టి ఈ ఖాతాలు ఎన్ని రకాలు, ఇవి రెండు రకాలని చెప్పాం. కాబట్టి ఈ ఖాతాలకి కొన్ని ముఖ్యమైన సూత్రాలు అనేవి ఉండడం జరిగింది. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే వ్యక్తిగత ఖాతా. వ్యక్తిగత ఖాతా యొక్క సూత్రం ఏంటో చూద్దాం. వ్యక్తిగత ఖాతా సహజ వ్యక్తులు, కృత్రిమ వ్యక్తులు, ప్రాతినిధ్య వ్యక్తులకి సంబంధించిందని చెప్పాను. అంటే ఇందులో ఎవరెవరు ఉంటారు మనకి, సహజ వ్యక్తులు. సెకండ్ వన్ ఎవరు, కృత్రిమ వ్యక్తులు. థర్డ్ వన్ ప్రాతినిధ్య వ్యక్తులు. కాబట్టి దీనికి సూత్రం ఏంటంటే పుచ్చుకునే వ్యక్తి ఖాతాను డెబిట్ చేయాలి. పుచ్చుకునే వ్యక్తి ఖాతాను ఇచ్చే వ్యక్తి ఖాతాను క్రెడిట్ చేయాలి. ఇచ్చే వ్యక్తి ఖాతాను క్రెడిట్ చేయాలి.
అంటే వ్యక్తిగత ఖాతా యొక్క సూత్రం ఏంటి? పుచ్చుకునే వ్యక్తిని డెబిట్ చేస్తాము, ఇచ్చే వ్యక్తిని ఏం చేస్తాము? క్రెడిట్ చేస్తాము. అంటే ఇక్కడ పుచ్చుకునే వ్యక్తి ఎవరు? ఆ పుచ్చుకునే వ్యక్తిని ఏం చేయాలి మనం? డెబిట్ చేయాలి. ఇచ్చే వ్యక్తిని ఏం చేయాలి? క్రెడిట్ చేయాలి. కాబట్టి ఈ వ్యక్తులకు సంబంధించింది అంటే సహజ వ్యక్తులు, కృత్రిమ వ్యక్తులు, ప్రాతినిధ్య వ్యక్తులు. సహజ వ్యక్తులు లక్ష్మి ఖాతా, సురేష్ ఖాతా. నెక్స్ట్ కృత్రిమ వ్యక్తులు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సుజాత అండ్ కంపెనీ లిమిటెడ్ ఖాతా. నెక్స్ట్ కృత్రిమ వ్యక్తులు చెల్లించాల్సిన ఖర్చుల ఖాతా, రావాల్సిన ఆదాయాల ఖాతా. ఇలా ఈ వీటికి సంబంధించిన వ్యక్తులు ఏమవుతారు? మనకి వ్యక్తిగత ఖాతా అవడం జరుగుతుంది. కాబట్టి ఇందులో సూత్రం ఏంటి? జనపద విధానంలో వ్యక్తిగత ఖాతా సూత్రానికి పుచ్చుకునే వ్యక్తిని డెబిట్ చేస్తాము, ఇచ్చే వ్యక్తిని క్రెడిట్ చేస్తాం. అయితే దీనికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. రమేష్ నుంచి అరువుకి కొన్న సరుకు ₹75,000. అంటే దీనికి ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. రమేష్ నుంచి మన అరుగుకి కొన్నాం సరుకుని. అంటే రమేష్ దగ్గర నుంచి ఏం చేసాం? సరుకుని అరుగుకి కొనుగోలు చేయడం జరిగింది. అయితే ఇది ఎవరి దగ్గర నుంచి కొనుగోలు చేస్తున్నాం మనం? రమేష్ అనే వ్యక్తి దగ్గర నుంచి కొనుగోలు చేస్తున్నాం. కాబట్టి ఈ ఖాతాలో రెండు అంశాలు. ఒకటి అరుగు కొనుగోలు. మొట్టమొదటి వ్యవహారం ఏంటి? అరుగు కొనుగోలు. అంటే అరుగుకి కొంటున్నాం అని అర్థం. కొంటే ఏమంటాము? కొనుగోలు అంటాం. కాబట్టి ఇక్కడ కొనుగోలు. సెకండ్ వన్ ఏంటి? రమేష్. ఎవరి దగ్గర నుంచి కొంటున్నాం? రమేష్. అంటే ఈ వ్యవహారాన్ని ఎన్ని అంశాలు ప్రభావితం చేశాయి? రెండు అంశాలు ప్రభావితం చేశాయి. ఒకటి కొనుగోలు అయితే ఇంకొకటి రమేష్ అయింది. అయితే రమేష్ దగ్గర నుంచి మనం కొనుగోలు చేస్తున్నాం. మనం ఈ సందర్భంలో రమేష్ దగ్గర నుంచి మనం కొనుగోలు చేస్తున్నప్పుడు మనం రమేష్ దగ్గర నుంచి సరుకును కొంటున్నామంటే రమేష్ మనకి ఇస్తున్నాడు అని అర్థం. అంతే కదా? సరుకుని రమేష్ మనకి ఇస్తున్నాడు అని అర్థం. కాబట్టి ఇచ్చే వ్యక్తిని ఏం చేయాలి? వ్యక్తిగత ఖాతా రూల్ ప్రకారం ఇచ్చే వ్యక్తిని క్రెడిట్ చేయాలి. అంటే ఇక్కడ రమేష్ పర్సన్ ఏం చేయాలి? మనం క్రెడిట్ చేయాలి. అంటే రమేష్ అన్న పర్సన్ ఏం చేయాలి? మనం క్రెడిట్ చేయాలి. కాబట్టి ఇచ్చే వ్యక్తికి ఎగ్జాంపుల్ కింద చూసుకున్నాం. అదే విధంగా పుచ్చుకునే వ్యక్తికి ఎగ్జాంపుల్ చూద్దాం. సీతకి అరువుకి అమ్మిన సరుకు. సీతకి అరువుకి అమ్మిన సరుకు 10,000. అంటే ఏంటి? సీతకి సరుకుని ఎలా అన్నాం? అరువుకి అమ్మడం జరిగింది. కాబట్టి ఈ వ్యవహారంలో రెండు అంశాలు ఉన్నాయి. ఒకటి ఏంటి? మనకి సీత ఎవరి దగ్గర నుంచి ఎవరికి మనం అమ్ముతున్నాం? సీతకు అమ్ముతున్నాం. రెండవది ఏం చేస్తున్నాం? మనం సరుకుని అమ్ముతున్నాం. కాబట్టి అమ్మితే ఏమంటాం మనం? అమ్మకాలు అని అంటాం. అంటే ఈ వ్యవహారంలో ఉండే రెండు అంశాలు ఏంటి? ఒకటి సీత, రెండు అమ్మకాలు. కాబట్టి సీతకి మనం అరువుకు అమ్ముతున్నాం అంటే మన దగ్గర ఉన్న సరుకుని ఎవరికి అమ్ముతున్నాం? సీతకు అమ్ముతున్నాం. కాబట్టి సీతకు అమ్ముతున్నప్పుడు ఈ సందర్భంలో సీత పుచ్చుకుంటుంది. అంటే ఈ సందర్భంలో సీత ఏం చేస్తుంది? పుచ్చుకుంటుంది. కాబట్టి పుచ్చుకునే వ్యక్తిని ఏం చేయాలి? డెబిట్ చేయాలి. అంటే ఈ సందర్భంలో పుచ్చుకునే వ్యక్తి ఎవరు? ఇక్కడ మనకి సీత అయ్యారు. కాబట్టి సీతను ఏం చేయాలి? మనం ఇక్కడ డెబిట్ చేయాలి. ఇది ఏంటి? మనకి వ్యక్తిగత ఖాతాకి ఉదాహరణగా చెప్పవచ్చు. అదే విధంగా రమేష్ నుంచి వచ్చిన నగదు. అంటే రమేష్ నుంచి మన నగదు అనేది వసూలైంది మన దగ్గర. అంటే ఎవరి దగ్గర నుంచి వసూలైంది? మనకి రమేష్ దగ్గర నుంచి వసూలైంది. రమేష్ దగ్గర నుంచి మనకు వసూలు అవుతున్నప్పుడు రమేష్ అక్కడ మనకి ఏమవుతారు? పుచ్చుకునే వ్యక్తి అవుతారా? ఇచ్చే వ్యక్తి అవుతారా? ఇచ్చే వ్యక్తి అవుతారు. ఎందుకు? మనకి నగదు అనేది ఇస్తున్నాడు కాబట్టి ఆ సందర్భంలో రమేష్ ఏమవుతాడు? ఇచ్చే వ్యక్తి అవుతాడు. కాబట్టి అటువంటి సందర్భంలో రమేష్ ఇచ్చే వ్యక్తి అయ్యాడు కాబట్టి రమేష్ని క్రెడిట్ చేస్తాం. అలా కాకుండా మనం రమేష్కి చెల్లించిన నగదు అని అన్నాం. అంటే రమేష్కి మనం నగదు చెల్లించాము అనుకున్నాం. అటువంటి సందర్భంలో మనం రమేష్కి నగదు చెల్లిస్తున్నామంటే అక్కడ రమేష్ ఏమవుతున్నాడు? పుచ్చుకుంటున్నాడు. అంటే ఇక్కడ పుచ్చుకునే వ్యక్తిని ఏం చేయాలి? డెబిట్ చేయాలి. అంటే ఇక్కడ పుచ్చుకునే వ్యక్తి ఏమవుతాడు? అక్కడ రమేష్ డెబిట్ అవుతాడు. కాబట్టి వ్యక్తిగత ఖాతా సూత్రం ఏంటి? పుచ్చుకునే వ్యక్తిని డెబిట్ చేయాలి, ఇచ్చే వ్యక్తిని క్రెడిట్ చేయాలి. అంటే డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. దానికి ఎగ్జాంపుల్ గా మనం ఈ సందర్భాలు చెప్పుకోవడం జరిగింది. నెక్స్ట్ ఖాతా
వాస్తవిక ఖాతా. వాస్తవిక ఖాతా దేనికి సంబంధించింది? కంటికి కనిపించి కనిపించని ఆస్తులకు సంబంధించినటువంటి ఖాతా ఏంటి మనకి? వాస్తవిక ఖాతా. కాబట్టి ఇది కేవలం దేనికి సంబంధించింది? ఆస్తులకు సంబంధించినది. కాబట్టి దీనికి కూడా ఒక సూత్రం ఉంది. వచ్చే ఆస్తిని డెబిట్ చేయాలి. వచ్చే ఆస్తిని డెబిట్ చేయాలి. పోయే ఆస్తిని క్రెడిట్ చేయాలి. పోయే ఆస్తిని క్రెడిట్ చేయాలి. వచ్చే ఆస్తిని డెబిట్ చేయాలి, పోయే ఆస్తిని క్రెడిట్ చేయాలి. అంటే డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. వీళ్ళ అకౌంట్ ఏం చెప్తుంది మనకి? కంటికి కనిపించని ఆస్తులకు సంబంధించింది. అంటే ఇది ఆస్తులకు సంబంధించింది. అంటే ఆస్తులు ఏంటి మనకి? నగదు, ఫర్నిచర్, భూమి, భవనాలు, ఎక్సెట్రా. ఇలాంటివన్నీ ఏమవుతాయి మనకి? ఆస్తులు అవుతాయి. కాబట్టి ఈ సూత్రం కూడా ఏంటి? వచ్చే ఆస్తిని ఏం చేస్తాం? డెబిట్ చేస్తాం. పోయే ఆస్తిని ఏం చేస్తాం? క్రెడిట్ చేస్తాం. అంటే సంస్థలకు వచ్చే ఆస్తిని ఏం చేయాలి? మనం డెబిట్ చేయాలి. అదేవిధంగా సంస్థ నుంచి పోయే ఆస్తిని ఏం చేయాలి? క్రెడిట్ చేయాలి. కాబట్టి దీనికి ఒక ఎగ్జాంపుల్ కింద చూస్తున్నాం. రామ్ నుంచి వచ్చిన నగదు 5,000. ఓకే, ఈ సందర్భంలో చూడండి, రామ్ నుంచి మనకి నగదు వచ్చిందంట. ఎంత వచ్చింది? 5,000. ఈ వ్యవహారాన్ని ఎన్ని అంశాలు ప్రభావితం చేస్తాయి? రెండు అంశాలు ప్రభావితం చేస్తాయి. అందులో ఫస్ట్ వన్ ఏంటి? నగదు. నగదు అన్నది మనకు వస్తుంది. కాబట్టి ఫస్ట్ అంశం ఏంటి మనకి? నగదు, క్యాష్. సెకండ్ అంశం ఏంటి? ఎవరి దగ్గర నుంచి వచ్చింది? రామ్ దగ్గర నుంచి వచ్చింది. అంటే ఈ అంశాన్ని ఎన్ని వ్యవహారాలు ప్రభావితం చేసినాయి? రెండు. ఒకటి నగదు, రెండు రామ్. ఇప్పుడు రామ్ దగ్గర నుంచి మనకి నగదు వచ్చింది. మనం వాస్తవిక ఖాతా సూత్రం ప్రకారం వచ్చే ఆస్తిని ఏం చేయాలి? మనం డెబిట్ చేయాలి. అంటే ఇక్కడ వచ్చే ఆస్తి అంటే ఇక్కడ నగదు అన్నది మన సంస్థకి ఆస్తి. కాబట్టి ఇది ఆస్తి అన్నది మనకు వస్తుందా పోతుందా? వస్తుంది. వచ్చే ఆస్తిని ఏం చేయాలి? డెబిట్ చేయాలి. కాబట్టి ఈ నగదు అన్న ఆస్తిని ఏం చేస్తాం? మనం డెబిట్ చేస్తాం. కాబట్టి నగదు అన్న ఆస్తిని ఏం చేయాలి? డెబిట్ చేయాలి. కాబట్టి ఈ అంశాన్ని ఏం చేస్తాం? నగదు అన్న అంశాన్ని డెబిట్ చేస్తాం. అదే విధంగా మీకు వ్యక్తిగత ఖాతా. ఈ రామ్ అన్న వారు ఏ ఖాతాకి వెళ్తారు? వ్యక్తిగత ఖాతాకి వెళ్తారు. అవునా, వ్యక్తులకు సంబంధించిన వారు. కాబట్టి ఇక్కడ మన రామ్ నుంచి నగదు అనేది మనకు వచ్చింది అంటే అక్కడ రామ్ అన్న వాళ్ళు మనకు పుచ్చుకుంటున్నారా, ఇస్తున్నారా? ఇవ్వడం జరుగుతుంది. అంటే ఏంటి? రామ్ నుంచి మనకు నగదు వస్తుందంటే తాను ఇస్తున్నాడని అర్థం. కాబట్టి వ్యక్తిగత ఖాతా సూత్రం ప్రకారం ఇచ్చే వ్యక్తిని ఏం చేయాలి? క్రెడిట్ చేయాలి. అంటే ఇక్కడ ఇచ్చే వ్యక్తి ఎవరు? ఇక్కడ మనకి రామ్. అంటే రామ్ ఖాతాని ఏం చేయాలి? రామ్ అనే అంశాన్ని క్రెడిట్ చేయాలి. రామ్ అనే అంశాన్ని క్రెడిట్ చేయడం జరుగుతుంది. కాబట్టి వాస్తవిక ఖాతా సూత్రం ఏంటి? వచ్చే ఆస్తిని డెబిట్ చేస్తాము, పోయే ఆస్తిని క్రెడిట్ చేస్తాము. ఇంకో సెకండ్ ఎగ్జాంపుల్ దీన్ని చూద్దాం. ఫర్నిచర్ కొనుగోలు. ఫర్నిచర్ కొనుగోలు 20,000 రూపాయలు. అయితే ఫర్నిచర్ ని మనం ఎంత విలువ చేసి కొనుగోలు చేయడం జరిగింది? 20,000 రూపాయలు విలువ చేసే ఫర్నిచర్ ని మనం కొనుగోలు చేయడం జరిగింది. అయితే ఇక్కడ మనం ఫర్నిచర్ ని మనం కొనుగోలు చేస్తున్నాం. ఇక్కడ మనం ఫర్నిచర్ ని కొనుగోలు చేస్తున్నప్పుడు ఫస్ట్ మనం ఏదైనా కొంటున్నప్పుడు అది సరుకా ఆస్తి అనేది ముందు డిఫరెన్స్ చూడాలి. అంటే ఇక్కడ మనం సరుకును కొంటే కొనుగోలు కిందే రాసుకుంటాం. అంటే ఇంతకు ముందు చెప్పిన ఎగ్జాంపుల్ లో చూడండి, రమేష్ నుంచి కొన్న సరుకు అని అన్నాం, రమేష్ నుంచి కొన్న సరుకు అని అన్నాం. అక్కడ సరుకును కొన్నాం కాబట్టి కొనుగోలు అని రాసుకున్నాం తప్ప సరుకుని రాసుకోలేదు. కానీ ఇక్కడ మనం ఏం కొనుగోలు చేస్తున్నాం? సరుకును కొనుగోలు చేయట్లేదు. కేవలం దేన్ని మాత్రమే మనం కొనుగోలు చేస్తున్నాం? ఆస్తిని కొనుగోలు చేస్తున్నాం. అంటే ఫర్నిచర్ అనే ఆస్తిని ఇక్కడ మనం కొనుగోలు చేయడం జరుగుతుంది. ఆస్తిని కొనుగోలు చేస్తే ఆస్తి పేరే రాయడం జరుగుతుంది. అదే విధంగా ఆస్తిని అమ్మకం చేసినా కూడా ఆస్తి పేరే మనం మెన్షన్ చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఆస్తి వేరు, సరుకు వేరు. మనకి ఇక్కడ ఆస్తి అనేటప్పటికీ మనం ఎగ్జాంపుల్ గా ఏం చెప్పుకుంటాం? ఫర్నిచర్, భూమి, భవనాలు, యంత్రాలు. అంటే ఏంటివి? మనకి దీర్ఘకాలిక ప్రయోజనాన్ని అందిస్తాయి. వీటి మీద పెట్టుబడి 1 సంవత్సర కాలంలో పెట్టినా కానీ వీటి యొక్క ప్రయోజనం ఎలా ఉంటుంది మనకి? దీర్ఘకాలం. అంటే భవిష్యత్తులో కూడా ప్రయోజనాన్ని ఇచ్చే ఏమవుతాయి మనకి? ఆస్తులు అవ్వడం జరుగుతుంది. కానీ సరుకు ఏమవుతుంది మనకి? సరుకు అంటే ఏంటి? ఇక్కడ మనకి వస్తువులు కావచ్చు లేదా సేవలు కావచ్చు. అంటే ఏంటి? వీటిని మనం కొంటాం, తిరిగి అమ్మే ఉద్దేశంతో కొనే వాటిని ఏమంటాం మనం? సరుకు అని అంటాం. అంటే సంస్థ తిరిగి అమ్మే ఉద్దేశంతో కొనే వాటిని ఏమంటాం మనం? వస్తు సేవల్ని సరుకు అని అంటాం. కాబట్టి ఇవి సంస్థలో మనం కొంటే కొనుగోలని, అమ్మితే అమ్మకాలని అనడం జరుగుతుంది.
అయితే ఇక్కడ మనం ఆస్తిని కొంటున్నాం కాబట్టి ఆస్తిని కొంటున్నప్పుడు ఆస్తి పేరే రాస్తాం. అయితే ఆస్తిని మనం ఎలా కొనుగోలు చేస్తాం? నగదు అనే దాని ద్వారా కొనుగోలు చేయడం జరుగుతుంది. అవునా? ఏదైనా మనం కొంటున్నామంటే నగదు అనేది ఇక్కడ మనకు ఉండాలి, అంటే క్యాష్ ద్వారానే మనం కొనుగోలు చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనం ఫర్నిచర్ని కొంటున్నాం కాబట్టి ఇక్కడ ఫర్నిచర్ అన్న ఆస్తి మనం కొంటున్నప్పుడు ఫర్నిచర్ అనే ఆస్తి మన సంస్థలోకి వస్తుంది, అంటే వచ్చే ఆస్తిని డెబిట్ చేయాలి. అంటే ఇక్కడ ఫర్నిచర్ అనే ఆస్తి మనకి వస్తుంది, అంటే ఫర్నిచర్ ఏం చేయాలి? మనం డెబిట్ చేయాలి. కాబట్టి ఫర్నిచర్ ఖాతాను ఏం చేస్తాం? ఫస్ట్ ఇందులో డెబిట్ చేస్తాం. ఫర్నిచర్ అనే అంశాన్ని ఏం చేయాలి? మనం డెబిట్ చేయాలి. నెక్స్ట్ ఫర్నిచర్ ఏం పెట్టి కొనడం జరుగుతుంది? మనం అక్కడ ఫర్నిచర్ని మనం అక్కడ నగదు పెట్టి కొనుగోలు చేయడం జరుగుతుంది. ఫర్నిచర్ని ఏం పెట్టి కొనుగోలు చేయడం జరుగుతుంది? నగదు పెట్టి కొనుగోలు చేయడం జరుగుతుంది, అంటే క్యాష్లో మనం దాన్ని కొనుగోలు చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఫర్నిచర్ని కొంటున్నామంటే మన దగ్గర ఉన్న నగదు ఏమవుతుంది? ఆటోమేటిక్గా పోతుంది. అంటే ఏంటి? ఇక్కడ పోయే ఆస్తిని క్రెడిట్ చేయాలి. అంటే పోయే ఆస్తిని ఏం చేయాలి? క్రెడిట్ చేయాలి. అంటే నగదుని ఏం చేయాలి? ఇక్కడ క్రెడిట్ చేయాలి. అంటే నగదు అన్న అంశాన్ని ఏం చేయాలి? ఇక్కడ మనము క్రెడిట్ చేయాలి. కాబట్టి ఫర్నిచర్ కొనుగోలు ఇందులో ఎన్ని అంశాలు ఉన్నాయి? ఫర్నిచర్ అనే ఒక అంశము, నగదు అనే ఒక అంశము, మొత్తం 2 అంశాలు ఉన్నాయి. ఫర్నిచర్ని కొంటున్నామంటే ఒక ఆస్తిని కొనుగోలు చేస్తున్నప్పుడు ఒక ఆస్తిని నగదు పెట్టి చెల్లిస్తాము కాబట్టి ఒక ఆస్తి అనేది సంస్థలోకి వస్తుంది. ఆ ఆస్తి పేరేంటి? ఫర్నిచర్. ఫర్నిచర్ అనే ఆస్తి సంస్థలోకి వస్తుంది కాబట్టి డెబిట్ చేస్తాం. అదే విధంగా ఇప్పుడు ఈ ఫర్నిచర్ని ఏం పెట్టి కొనుగోలు చేయడం జరుగుతుంది? నగదుతో కొనుగోలు చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ నగదు అన్నది ఏంటి? సంస్థ నుంచి పోయేది. పోయే ఆస్తిని ఏం చేయాలి? క్రెడిట్ చేయాలి. కాబట్టి ఇక్కడ పోయే ఆస్తి అయినటువంటి నగదుని ఏం చేస్తాం? మనం క్రెడిట్ చేయడం జరుగుతుంది. ఇది దేనికి ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు? మనం వాస్తవిక ఖాతాలకు ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు. వాస్తవిక ఖాతా అంటే ఏంటి? కంటికి కనిపించి మరియు కనిపించని ఆస్తులకు సంబంధించినటువంటిది. అంటే వచ్చే ఆస్తిని ఏం చేస్తాం? డెబిట్ చేస్తాం. పోయే ఆస్తిని ఏం చేస్తాం? క్రెడిట్ చేయడం జరుగుతుంది. డెబిట్ వాట్ కమ్స్ ఇన్ అండ్ క్రెడిట్ వాట్ గోస్ అవుట్. అటువంటి ఫార్ములా ఎందులో ఉంటుంది? మనకి రియల్ అకౌంట్లో ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ థర్డ్ ఏంటి? నామమాత్రపు ఖాతా, నామినల్ అకౌంట్. నామినల్ అకౌంట్, నామమాత్రపు ఖాతా మరియు నామినల్ అకౌంట్. చూడండి, నామమాత్రపు ఖాతా మరియు నామినల్ అకౌంట్ అని చెప్పుకున్నాం. ఇప్పుడు నామమాత్రపు ఖాతా ఏం తెలియజేస్తుంది? మనకి ఖర్చులు, నష్టాలు, ఆదాయాలు, లాభాలు గురించి తెలియజేసే ఖాతా ఏంటి? మనకి నామమాత్రపు ఖాతా అవుతుంది. కాబట్టి నామమాత్రపు ఖాతా సూత్రం దేని గురించి చెప్తుంది? ఖర్చులు, నష్టాలు. అంటే అన్ని ఖర్చుల్ని, నష్టాన్ని ఏం చేయాలి? డెబిట్ చేయాలి. ఖర్చుల్ని, నష్టాన్ని ఏం చేయాలి? డెబిట్ చేయాలి. ఖర్చుల్ని, నష్టాన్ని డెబిట్ చేయాలి. అంటే సంస్థకు సంబంధించిన అన్ని రకాల ఖర్చుల్ని, నష్టాన్ని డెబిట్ చేయాలి. అదేవిధంగా సంస్థకు సంబంధించిన అన్ని రకాల ఆదాయాలు, లాభాలు ఏం చేయాలి? క్రెడిట్ చేయాలి. సంస్థకు సంబంధించిన అన్ని రకాల ఆదాయాలు మరియు లాభాలను ఏం చేయాలి? క్రెడిట్ చేయాలి. కాబట్టి ఆదాయాలు, లాభాలను ఏం చేస్తాం? క్రెడిట్ చేస్తాము. ఖర్చుల్ని, నష్టాన్ని డెబిట్ చేస్తాం. కాబట్టి ఖర్చుల్ని, నష్టాన్ని ఏం చేయాలి? డెబిట్ చేయాలి. ఆదాయాలు, లాభాలను ఏం చేయాలి? క్రెడిట్ చేయాలి. అంటే ఖర్చుల్ని, నష్టాన్ని డెబిట్ చేసి ఆదాయాలు, లాభాలను ఏం చేస్తాం? మనం క్రెడిట్ చేయడం జరుగుతుంది. అటువంటిదే మనకి ఏమవుతుంది? ఇక్కడ మనకి నామమాత్రపు ఖాతా అవుతుంది. నామమాత్రపు ఖాతా ఏ సూత్రాన్ని తెలియజేస్తుంది? ఖర్చుల్ని, నష్టాన్ని డెబిట్ చేస్తుంది. ఆదాయాలు, లాభాలని ఏం చేస్తుంది? అది క్రెడిట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా దీనికి కూడా కొంత ఎగ్జాంపుల్ని తెలుసుకుందాం. అంటే దీనికి ఎగ్జాంపుల్ చూసుకునే ముందు ఖర్చులు ఏ విధంగా ఉంటాయి, నష్టాలు ఏ విధంగా ఉంటాయి అనే దానికోసం చూద్దాం. అంటే ఖర్చులు ఎటువంటి రకాల ఖర్చులు ఉంటాయి సంస్థలో అనే దానికోసం తెలుసుకుందాం అన్నమాట. అంటే మనం సాధారణంగా ఖర్చులు సంస్థలు ఏముంటాయి? ఎవరికైనా అద్దె చెల్లించడం, అవునా? సంస్థకు సంబంధించిన వరకు అద్దె చెల్లిస్తూ ఉంటాం. అంటే చెల్లించిన అద్దె కావచ్చు, చెల్లించిన జీతాలు కావచ్చు, ఇవన్నీ మనకి ఏమవుతాయి? ఖర్చులు అవుతాయి. అదేవిధంగా నష్టాలకు వచ్చినప్పటికీ బాకీలు అనేవి వసూలు కాకపోవడం, అంటే రాని బాకీలు, లేదా ఏదైనా నష్టపరిహారం ఏర్పడడం, అంటే ఏంటి? అగ్ని ప్రమాదంలో నష్టం అనేది రావడం. నెక్స్ట్ ఆదాయాలకు వచ్చేటప్పటికి ఏంటి? కమిషన్ అనేది రావడం. నెక్స్ట్ అమ్మకాలు, అమ్మకాలు కూడా మనకి ఏమవుతాయి? ఆదాయాలు అవుతాయి. అదేవిధంగా కొంటున్నాం, కొంటే ఏమంటాం? కొనుగోళ్ళు అంటాం. కొనుగోలు కూడా ఏమవుతాయి? మనకి ఖర్చులు అవుతుంది. అదేవిధంగా లాభాలు, లాభాలు అంటే ఏంటి? ఆస్తుల విలువలో పెరుగుదల రావచ్చు, ఆస్తుల విలువలో పెరుగుదల రావడం, ఇటువంటి ఏమవుతాయి? మనకి లాభాలు కావచ్చు. కాబట్టి దీనికి ఒక ఎగ్జాంపుల్ చూసుకుందాం.
చెల్లించిన జీతాలు 5,000 రూపాయలు. చెల్లించిన జీతాలు ఎంత? 5,000 రూపాయలు. అయితే ఈ సందర్భంలో చూడండి 2 అంశాలు ఉన్నాయి. ఒకటేంటి? జీతాల చెల్లింపు. ఒకటేంటమ్మా? జీతాల చెల్లింపు. రెండోది ఏంటి? జీతాలను ఎలా చెల్లిస్తాం? మనం ఏ రూపంలో చెల్లించడం జరుగుతుంది? నగదు అనే రూపంలో చెల్లించడం జరుగుతుంది. అంటే ఇక్కడ రెండో అంశం ఏంటి మనకి? నగదు. కాబట్టి ఇప్పుడు ఈ 2 అంశాలు ఏవి డెబిట్ ఏవి క్రెడిట్ చూద్దాం. ఇప్పుడు జీతాలు చెల్లిస్తున్నాము. ఇప్పుడు జీతము అనేది సంస్థకి ఏమని చెప్పాను? ఖర్చు అని చెప్పాను. అంటే జీతం అనేది సంస్థకి ఏంటి? ఖర్చు. నామమాత్రపు ఖాతా సూత్రం ప్రకారం ఖర్చుని నష్టాన్ని ఏం చేయాలి? డెబిట్ చేయాలి. అంటే ఇప్పుడు జీతాలు ఖర్చులు కాబట్టి జీతాల ఖాతాని ఏం చేయాలి మనం? డెబిట్ చేసుకోవాలి. జీతాల ఖాతాని ఏం చేసుకోవాలి? డెబిట్ చేయాలి. అదే విధంగా జీతాలు ఏ రూపంలో చెల్లించడం జరుగుతుంది? జీతాలని మనం నగదు రూపంలో చెల్లించడం జరుగుతుంది. జీతాలను ఏ రూపంలో చెల్లిస్తాం మనం? నగదు రూపంలో చెల్లించడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనం నగదు రూపంలో చెల్లిస్తున్నప్పుడు నగదు అన్నది ఏంటి? ఆస్తి. ఆస్తులకు సంబంధించినటువంటి ఖాతా ఏంటి? మరలా వాస్తవిక ఖాతా అవుతుంది. కాబట్టి వాస్తవిక ఖాతా సూత్రం ఏంటి? వచ్చే ఆస్తిని డెబిట్ చేస్తాం, పోయే ఆస్తిని క్రెడిట్ చేస్తాం. కాబట్టి ఇక్కడ మనకి నగదు అనేది చెల్లిస్తున్నాం కాబట్టి అది ఏమవుతుంది మనకి? పోయే ఆస్తి అవుతుంది. కాబట్టి పోయే ఆస్తిని ఏం చేయాలి? క్రెడిట్ చేయాలి. అంటే ఇక్కడ నగదు అన్న పదాన్ని ఏం చేయాలి? ఇక్కడ మనం క్రెడిట్ చేయడం జరుగుతుంది. కాబట్టి చెల్లించిన జీతాలలో 2 అంశాలు జీతాలు, నగదు. జీతాలు అనేవి ఖర్చులు కాబట్టి ఖర్చుల ఖాతాని డెబిట్ చేయాలి. కాబట్టి జీతాల ఖాతాని డెబిట్ చేస్తాం. అదే విధంగా జీతాలను నగదు రూపంలో చెల్లిస్తున్నాము అంటే నగదు అన్నది సంస్థకు ఆస్తి కాబట్టి ఆస్తులకు సంబంధించినటువంటి ఖాతా వాస్తవిక ఖాతా కాబట్టి కంటికి కనిపించేది ఆస్తి, కనిపించిన ఆస్తులకు సంబంధించినది. కాబట్టి ఇక్కడ నగదు ఆస్తి. ఇక్కడ మనం చెల్లిస్తున్నామంటే పోయే ఆస్తిని ఏం చేయాలి? క్రెడిట్ చేయాలి. అంటే నగదు ఖాతాని క్రెడిట్ చేయడం జరుగుతుంది. అదే విధంగా మనం వ్యక్తిగత ఖాతాలో తీసుకున్న ఫస్ట్ ఎగ్జాంపుల్ దీనికి అప్లికేబుల్ చేసి చూద్దాం. అంటే వ్యక్తిగత ఖాతాలో మనం ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. రమేష్ నుంచి అరువుకి కొన్న సరుకు. రమేష్ నుంచి అరువుకి కొన్న సరుకు. ఇప్పుడు ఈ సందర్భంలో చూడండి, ఒకటి కొనుగోలు. కొంటే ఏమంటాం? కొనుగోలు అని అంటాం. సెకండ్ వన్ ఏంటి మనకి? రమేష్. సెకండ్ వన్ ఏంటి మనకి? రమేష్. అంటే రమేష్ అన్న వారు ఇప్పుడు మనకి ఏమవుతుంది? వ్యక్తిగత ఖాతా అవుతుంది. రమేష్ అన్న వారు ఏమవుతారు ఇక్కడ మనకి? వ్యక్తిగత ఖాతా అవుతుంది. అంటే వ్యక్తిగత ఖాతా సూత్రం ప్రకారం పుచ్చుకునే వ్యక్తిని డెబిట్ చేస్తాము, ఇచ్చే వ్యక్తిని క్రెడిట్ చేస్తాం. ఓకే, ఇక్కడ ఏమైంది? మనం రమేష్ కి మనం ఇచ్చేసాం. రమేష్ నుంచి మనం అరుగుకి సరుకును కొనుగోలు చేయడం జరిగింది. అయితే సరుకును కొనుగోలు చేసాము అని అంటే అది ఏమవుతుంది మనకి? ఖర్చు అవుతుంది. కొంటున్నామంటే ఏమవుతుంది మనకి? అది ఖర్చు అవుతుంది. ఖర్చుని నష్టాన్ని ఏం చేయాలి? డెబిట్ చేయాలి. అంటే కొనుగోలు ఖాతాని ఏం చేయాలి మనం? డెబిట్ చేయాలి. నామమాత్రపు ఖాతా రూల్ ప్రకారం ఖర్చుని నష్టాన్ని డెబిట్ చేసినట్టుగా కొనుగోళ్లు కూడా ఖర్చులు అవుతాయి కాబట్టి ఇక్కడ కొనుగోలు ఖాతాని ఏం చేయాలి మనం? డెబిట్ చేయడం జరుగుతుంది. అంటే కొనుగోలు ఖాతాని ఏం చేయాలి ఇక్కడ మనం? డెబిట్ చేయాలి. కొనుగోలు ఖాతా డెబిట్. అదే విధంగా ఇప్పుడు రమేష్ ఎవరి దగ్గర నుంచి కొనుగోలు చేయడం జరుగుతుంది? మనం రమేష్ దగ్గర నుంచి కొనుగోలు చేయడం జరుగుతుంది. అయితే రమేష్ అన్నవారు ఏమవుతారు మనకి? ఇక్కడ వ్యక్తిగత ఖాతాకి సంబంధించిన వారు. కాబట్టి ఇప్పుడు రమేష్ అన్న వారి దగ్గర నుంచి మనం కొనుగోలు చేస్తున్నప్పుడు రమేష్ అన్న వారు మనకి ఏం చేస్తున్నారు? అక్కడ ఇస్తున్నారు. కాబట్టి ఇచ్చే వ్యక్తి ఖాతాని ఏం చేయాలి? వ్యక్తిగత ఖాతా సూత్రం ప్రకారం ఇచ్చే వ్యక్తిని క్రెడిట్ చేయాలి. అంటే రమేష్ ఖాతాని ఏం చేయాలి? క్రెడిట్ చేయాలి. రమేష్ అనేవారి ఖాతాని ఏం చేయాలి మనం ఇక్కడ? క్రెడిట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇది దీనికి ఎగ్జాంపుల్ కింద చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక అనదర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇది క్రెడిట్ ట్రాన్సాక్షన్ అంటే అరువుకు సంబంధించింది. ఒకవేళ నగదు కొనుగోలు చేస్తే ఈ విధంగా, ఒకవేళ నగదు అమ్మితే ఏ విధంగా ఉంటుందో చూద్దాం. చూడండి, సౌజన్య నుంచి నగదు కొనుగోలు. సౌజన్య నుంచి ఏం చేస్తాం మనం? సరుకుని నగదుకు కొనుగోలు చేయడం జరిగిందంట. అయితే ఎవరి దగ్గర నుంచి కొనుగోలు చేసాం? సౌజన్య దగ్గర నుంచి కొనుగోలు చేసాం. అయితే ఇది ఇక్కడ మనకి నగదు వ్యవహారం, అరువు వ్యవహారం కాదు. ఏ వ్యవహారం ఇది? నగదు వ్యవహారం. కాబట్టి ఈ నగదు వ్యవహారంలో మనకి వ్యక్తి పేరు అవసరం లేదు. అయితే మనం అరువు వ్యవహారంలో వ్యక్తి పేరు ఎందుకు
పూర్తి చేసుకోవడం జరుగుతుంది, అంటే నమోదు చేసుకోవడం జరుగుతుందంటే ఎవరి వద్ద నుంచి మనం కొనుగోలు చేసామో ఎవరికి అమ్మామో తెలియాలి. దానికోసం అది అరువు వ్యవహారం కాబట్టి ఆ వ్యక్తి పేరు అనేది మనం నమోదు చేసుకోవడం జరుగుతుంది. కానీ ఇక్కడ మనం నగదుకు కొనేసిన తర్వాత, నగదుకు కొన్న తర్వాత సరుకుని ఆ వ్యక్తి పేరుతో మనకి సంబంధం లేదు. కాబట్టి ఇక్కడ మనం నగదు కొనుగోళ్ళు అనేవి నగదు ద్వారా చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ రెండు అంశాలు ఏంటి, ఒకటి కొనుగోలు, రెండు నగదు అవుతుంది. ఒకటి ఏమవుతుంది కొనుగోలు, రెండు ఏమవుతుంది మనకి నగదు అవుతుంది. అయితే ఒకటి చూడండి, ఇప్పుడు కొంటున్నామంటే కొనుగోళ్ళు అని అంటాం. కొనుగోళ్ళు అనేవి మనకి ఏ ఖాతాకు సంబంధించినవి, కొనుగోళ్ళు అనేవి ఖర్చులకు సంబంధించినటువంటి ఖాతా ఏంటి మనకి నామమాత్రపు ఖాతా. ఖర్చుల్ని నష్టాన్ని ఏం చేయాలి మనం డెబిట్ చేయాలి. అంటే ఇక్కడ ఈ కొనుగోళ్ళని ఏం చేయాలి మనం డెబిట్ చేయడం జరుగుతుంది. కాబట్టి కొనుగోలు అనే అంశం ఏం చేస్తాం డెబిట్ చేస్తాం. అది కొనుగోలుని ఏం పెట్టి కొనడం జరుగుతుంది, నగదు పెట్టి కొనడం జరుగుతుంది. నగదు వ్యవహారం కాబట్టి నగదు పెట్టి కొనడం జరుగుతుంది. కాబట్టి మన దగ్గర ఉన్న నగదును తీసుకెళ్లి సరుకును కొంటున్నాం కాబట్టి నగదు అన్నది సంస్థ నుంచి పోతుంది. అంటే నగదు అన్నది ఆస్తి, ఆస్తులకు సంబంధించినటువంటి ఖాతా ఏంటి మనకి వాస్తవిక ఖాతా. ఆస్తులకు సంబంధించినటువంటి ఖాతా ఏంటి మనకి వాస్తవిక ఖాతా. వాస్తవిక ఖాతా రూల్ ఏంటి, వచ్చే ఆస్తిని డెబిట్ చేస్తాం, పోయే ఆస్తిని క్రెడిట్ చేస్తాం. కాబట్టి ఇక్కడ మనం కొంటున్నామంటే నగదు అన్నది ఏమవుతుంది ఇక్కడ మనకి పోతుంది. అంటే పోయే ఆస్తిని ఏం చేయాలి మనం క్రెడిట్ చేయాలి. అంటే ఈ నగదుని ఏం చేయాలి మనం క్రెడిట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా అమ్మకాలకు సంబంధించిన మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. శిరీషకి నగదుకు అమ్మిన సరుకు, శిరీషకి నగదుకి సరుకును అమ్మడం జరిగిందంటమ్మా. మనం ఏం చేసాం, సరుకుని శిరీషకి నగదుకు అమ్మడం జరిగినది. అయితే ఇది కూడా ఏ వ్యవహారం మనకి నగదు వ్యవహారం. ఇంకా నగదు వ్యవహారం మనం అమ్ముతున్నామంటే మనకు నగదు అన్నది వస్తుంది. ఇంకా వ్యక్తి పేరుతో కాకుండా ఇందులో ఏ అంశాలు మాత్రమే మనం ప్రభావితం చేస్తున్నాయి, ఒకటి అమ్మకాలు, రెండు నగదు. ఒకటి అమ్మకాలు, రెండు నగదు. కాబట్టి ఇక్కడ అమ్మకాలు చూస్తున్నాం. అమ్మకాలు అమ్ముతున్నాం అంటే అమ్మకాలు అని అంటాం, అవునా. కాబట్టి ఇక్కడ అమ్మడం ద్వారా మనకి ఏమొస్తుంది నగదు అన్నది వస్తుంది. అంటే అమ్మకాలు అనేవి ఏంటి మనకి ఆదాయాలు. ఆదాయాలు లాభాలకు సంబంధించినటువంటి ఖాతా ఏంటి మనకి నామమాత్రపు ఖాతా. ఆదాయాలు లాభాలకు సంబంధించినటువంటి ఖాతా ఏంటి మనకి ఇక్కడ నామమాత్రపు ఖాతా. కాబట్టి నామమాత్రపు ఖాతా రూల్ ఏంటి, ఆదాయాలు లాభాలను ఏం చేయాలి మనం క్రెడిట్ చేయాలి. అంటే అమ్మకాలు ఆదాయాలు కాబట్టి అమ్మకాల ఖాతాని మనం ఏం చేయాలి క్రెడిట్ చేయాలి. అంటే అమ్మకాలు అనే అంశాన్ని ఏం చేస్తాం మనం ఇక్కడ క్రెడిట్ చేయడం జరుగుతుంది. అమ్మకాలు అనే అంశాన్ని ఏం చేయడం జరుగుతుంది మనం ఇక్కడ క్రెడిట్ చేయడం జరుగుతుంది. అదే విధంగా అమ్ముతున్నాము అని అంటే మనకు అక్కడ ఏం వసూలు అవుతుంది, అక్కడ మనకి నగదు వసూలు అవుతుంది జరుగుతుంది. అంటే మనకి అమ్ముతున్నాము అంటే ఏదైనా సరుకు అక్కడ మనకి ఏమొస్తుంది నగదు అన్నది రావడం జరుగుతుంది. మరలా నగదు ఏంటి మనకి వాస్తవిక ఖాతా. ఎందుకు నగదు అన్నది మనకి ఆస్తి, ఆస్తులకు సంబంధించినటువంటి ఖాతా ఏంటి మనకి వాస్తవిక ఖాతా. కాబట్టి ఇక్కడ నగదు కూడా ఏమవుతుంది మనకి వాస్తవిక ఖాతా అవుతుంది, వస్తుంది. కాబట్టి వచ్చే ఆస్తిని ఏం చేయాలి వాస్తవిక ఖాతా రూల్ ప్రకారం వచ్చే ఆస్తిని ఏం చేస్తాం డెబిట్ చేయడం జరుగుతుంది. అంటే వచ్చే ఆస్తిని ఏం చేయాలి డెబిట్ చేయాలి. అంటే ఇక్కడ మనకి నగదు అనే అంశము వస్తుంది కాబట్టి నగదు అనే ఆస్తి వస్తుంది కాబట్టి దాన్ని ఏం చేయాలి మనం కంపల్సరీ డెబిట్ చేయడం జరుగుతుంది. అంటే వచ్చే ఆస్తిని మనం ఇక్కడ డెబిట్ చేయడం జరుగుతుంది. ఇది మనకి నామమాత్రపు ఖాతాకి ఎగ్జాంపుల్ అమ్మా. ఇవి మనకి ఏంటి జంట పద్దు విధాన సూత్రాలు మరియు ఖాతా సూత్రాలకి ఎగ్జాంపుల్ గా చెప్పుకోవడం జరుగుతుంది. అంటే ఖాతా సూత్రాలు ముఖ్యంగా ఖాతాలో రకాలు ఏమి ముఖ్యంగా రెండు, కానీ సూత్రాలు మనం ముఖ్యంగా రెండు. అందులో దానికి సంబంధించి మరలా వ్యక్తిగత ఇతరవి ఎన్ని వస్తాయి రెండు రావడం జరుగుతుంది. వ్యక్తిగత ఖాతా వ్యక్తులకు సంబంధించినది, పుచ్చుకునే వ్యక్తి ఖాతాను డెబిట్ చేస్తాము, ఇచ్చే వ్యక్తి ఖాతాను క్రెడిట్ చేస్తాము. అదేవిధంగా వాస్తవిక ఖాతా కంటికి కనిపించిన ఆస్తులకు సంబంధించినది, వచ్చే ఆస్తిని డెబిట్ చేస్తాము, పోయే ఆస్తిని క్రెడిట్ చేస్తాము. అదేవిధంగా నామమాత్రపు ఖాతా ఖర్చులు నష్టాలు ఆదాయాలు లాభాలకు సంబంధించింది, ఖర్చుల్ని నష్టాన్ని డెబిట్ చేస్తాము, ఆదాయాలు లాభాన్ని క్రెడిట్ చేస్తాము. కాబట్టి ఇవన్నీ కూడా మనకి ఏమవుతాయి ఖాతా సూత్రాలు అవుతాయి. ఈ ఖాతా సూత్రాల ప్రకారమే ఈ వ్యవహారాన్ని ఏవి ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాయి, ఏవి ఏ స్వభావాన్ని కలిగి ఉన్నాయి అనేది మనకి తెలుస్తుంది. ఇది ఖాతా సూత్రాలకు సంబంధించింది. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాస్లో మనం చిట్టా మరియు దానికి సంబంధించిన అంశాల గురించి తెలుసుకుందాం.